మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం, మధ్యలోనే స్టాప్ చేస్తాం. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ విను. హరి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. SEO సర్వీసెస్, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇలా చాలా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాడు. ఇన్స్టాలో ఫుల్ జోష్, డైలీ పోస్టులు, రీళ్లు, స్టోరీస్ చాలా అంటే చాలా అప్లోడ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అంతా నైస్ కంటెంట్ బ్రో, గుడ్ విజిబిలిటీ బ్రో. హరి ఎగ్జైటెడ్. 2 వీక్స్ తర్వాత వ్యూస్ అనేది స్లో అవుతుంది. అప్పుడు ఓకే, వీక్కి 2 పోస్టులు చేసుకుందాం. తర్వాత 3rd వీక్ అగైన్ వ్యూస్ తగ్గుంటాయి. ఓకే, వీక్లీ వన్స్. తర్వాత అగైన్ పోస్ట్ చేయడమే మానేస్తాం. ఎందుకంటే మేబీ మన బిజినెస్కి వచ్చి మన మార్కెటింగ్ ఈ విధంగా చేయడం వల్ల, పోస్ట్ చేయడం వల్ల రాదు అని డిసైడ్ అయిపోయి ఆపేస్తాం. ఏజెన్సీ మార్కెటింగ్ అనేది ఆన్ ఆఫ్ స్విచ్ లాగా అయిపోయింది. వన్ డే ఒక ఓల్డ్ క్లయింట్ కాల్ చేశాడు హరికి. క్లయింట్ క్యాజువల్ చెప్పాడు, బ్రో నేను మీ పేజ్ ఫాలో చేస్తున్నాను, లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి పోస్టులు కనిపించట్లేదు బ్రో, ప్రజెంట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారా, క్లోజ్ చేసారా కంపెనీ అన్నట్టుగా అడిగాడు. హరి షాక్. కంపెనీ రన్ చేస్తున్నారా, ఆపేశారా అన్న ఒక స్టేట్మెంట్ హరికి టచ్ అయ్యింది. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఆరు కంప్లైంట్ చేయలేదు, పీపుల్ అజ్యూమ్ చేసుకుంటున్నారు. అప్పుడే హరికి ఒకటి అర్థమైంది, మార్కెటింగ్ని స్టాప్ చేయడం అంటే బిజినెస్ని స్టాప్ చేసినంత సమానం అని. లెసన్ సింపుల్, మార్కెటింగ్ కన్సిస్టెంట్గా చేయకపోతే పీపుల్ మనల్ని మర్చిపోతారు. ఈవెన్ ప్రోడక్ట్ బాగున్నా, సర్వీస్ బాగున్నా కూడా. మార్కెటింగ్ సైలెన్స్ అయితే మార్కెట్ కూడా సైలెంట్ అయిపోతుంది.